దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి పిడుగులాంటి వార్త చెప్పింది. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఢిల్లీ, యూపీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. జార్ఖండ్ లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కొడెర్మా, హజారీబాగ్, గిరిదీహ్, బొకారో, రామ్గఢ్ తో పాటు రాంచీ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. జార్ఖండ్ లోని 24 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయానికి కీలకమైన లాతెహర్, హజారీబాగ్, కొడెర్మలోని కొన్ని ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కుండపోత వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు మహారాష్ట్రలోనూ వర్షాలు ముంచెత్తాయి. ముంబైతో పాటు పూణేలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ 2 నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చూడొచ్చు, ఒక్కసారిగా వర్షాలు కుండపోతగా కురవటంతో రోడ్లు నదుల్ని తలపిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ని జారీ చేశారు అధికారులు. మనం చూస్తున్నాం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంత ప్రజలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మనం చూడొచ్చు, పశ్చిమ బెంగాల్లో వర్షానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్, పూణేలో కూడా వర్ష బీభత్సానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయి. రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అలర్ట్ జారీ చేశారు. కొంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.